यजमानस्य शिरसा गुरुनामे शतमानं भवति शतायु पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठतु शतं दीर्घमायुष्मान् भवतु तदङ्गत्वेन श्री कौतुक మీకు ఇచ్చిన కంకణాల మీద 5 సార్లు అక్షంతలు వేసుకోండి. నమో అస్తు సర్వేభ్యో ఏ కేచో వృద్ధే యో మనోంతరిక్షో దివేభ్యో సర్వేభ్యో నమః ఔదవందదేవతాభ్యో నమః. ఆ కంకణాలు తీసుకోండి. మగవారి అక్షంతలు ఇచ్చి వాళ్ళ గురి చేతి కట్టేది తర్వాత మీరు తీసుకోండి. ఎడమ చేతి కట్టించుకోండి. ఓం విశ్వారాధే సర్వేషు ప్రవాక్య యాచకర్తమగవమేంద్ర సంపదే ఆరాభతం యత్పురుషం సంహృతం శరభాయ ఋషునందరే. కంకణాలు వేసుకోండి. ఏనపద్రోగలో రాజా దానవేంద్రో మహాబల తేన త్వామిదగ్ధామి రక్షా కంకణమాచరేతు శూద్రస్య పత్రం రక్షా అభివృద్ధి కంకణం పరమవిదంపరిలక్ష్మీరాసింహ అభివృద్ధి కంకణం గృహస్థామక్షరుగ్రవీర ఇంద్రస్థోమేన వజ్రదశేన వజ్రమితం వాదేన సగరేణ రక్షః రక్షాబంధన ముహూర్తస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదికః గ్రహాణాం నవానాం అత్యంత ఆనుకూల్యత ప్రసాద సిద్ధిరస్తు. తదనంతరమైన ఆ అక్షంతలు మీ భర్త చేతికిచ్చి వారి భాగాన్ని నమస్కారం చేసుకోండి అమ్మా. దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించండి. మగవాళ్ళు ఆడవాళ్ళని అక్షంత తల మీద వేయండి. అయినా తలంకపోయినా ప్రసాదం దుర్గా పాత్రాయ దేవత పూజనంచ గరిష్యే. ధ్యానం చేసుకోండి. ఓం ఓంకార పంచరశుకే అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓంకార పంచరశుకీ మురహరివద్భుర్వాసనం కలకంఠినం ఆథమ విపినమయం పూజా మంత్రభావే దుర్గయే నమో దేవ్యే మహాదేవ్యే శివాయై సతతం నమః. నమః ప్రకృతే పత్రాయే నేతాం ప్రవదాం సుమదాం గౌరీ పద్మా శశి మేధా సావిత్రి విజయా జయ దేవసేన స్వదా స్వః మాతరో లోకమాతరః పుష్టి పుష్టిస్తదా సప్తమాత్రః. ఒకరి తర్వాత ఒకరు పోయండి. ఆ కొబ్బరి నీళ్ళు పోయండి, పంచామృతాలు పోయండి, వెళ్ళి కూర్చోండి. ఓం ఆప్యాయస్వత మేదునే విశ్వదస్సోమౌష్ట్యం భవాభాజసంగతే హరిగ్రావలోకార్షణః సురభినోముఖకర ప్రాణాయం శితారిషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవాయనే మధుక్షరత్ సింధవః మాధీర్ణ సంతోషసి మధునక్తమతోషసి మధుత్పాద్దిగుంతజః మధుభ్యవస్సునః పితః మాధీర్గామో భవంతునః స్వాదుపవస్య దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ వర్ణాయ స్వాదరమిత్రాయ సుహృదేతు నామ హిరణ్యవ. పోషణి ఫస్ట్ పంచామృతాలు వేయండి. సువర్ణ రజస్య చంద్రామిరణ్యః లక్ష్మీం జాతవేదో మమః త్వాం ఆవాహయాతవేదో లక్ష్మీమునపగామిని యస్యామిరణ్యం విద్దేహం కామం పురుషాహం పూర్వామృతమధ్య అస్తినాథ ప్రబోధిని శ్రియం దేవేముపక్వే శ్వరందేం శ్రియం లోకే దేవదృష్ట ఉదారః త్వాం పద్మినీం శదేవ సకకీర్తిచ్చ మలినాసనః ప్రారంభూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే క్షుబ్ధిమాసాం జ్యేష్ఠామాలక్ష్మీం నశామ్యహం అభూతిమసవృద్ధిం చ సర్వనిర్మలమే గృహాత్ గంధద్వారాం నాదురుషాం నిత్యమే శ్రియం మనసక్కామవాకోతిం వాచ సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రీ శ్రియతః
अपसृजन्तु सिद्धानि चिक्लेद वसने गृहे निजदेवी मातरं श्रियं वासयने कुले आरुद्रां पुष्करणे पुष्पे पिङ्गलां पद्ममालिने सूर्यां विरन्यः लक्ष्मीं विन्देहं कामश्वं पुरुषानहम् अल्लाह श्रीमा देवी दुषिता आंसोस्मिता विरण्य प्राकारा आरुद्रः ज्वलन्ते तृप्तां तर्पयन्ते पद्मे स्थितां पद्मभन्नान्तां युवकुले श्रियं मनसः कामभागोते वाच सत्यमशीमहे पशूनागुरूपमन्दस्य मयि श्रेयतः अर्थमेन प्रजाभूतः महि सम्भव कर्तमः श्रियं वासय मे कुले मातरं पद्ममालिने अभिनवसने गृहे निजदेवी मातरं श्रियं वासय मे कुले आरुद्रां पुष्करणे पुष्पे पिङ्गलां पद्ममालिने सूर्यां विरण्यः सिद्धये पुत्रपौत्रं धान्यम् अश्विष्यायादि विघोरधर्मः प्रजानां भवति माता आयुष्मन्तं करोति चंद्र सूर्याग्रे सर्वाभां श्री महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायुः धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिः धनस्य सोमिनो मह्यं धनादि सोमिनो नक्रोधो नमात्सर्यो ननो भोन शुभामते भवन्ति कृतां पुण्यां भवन्ति कृतां पुण्यां रोहन्तु सर्वविचार्यः ब्रह्मदिशीमहे पद्म आदिविष्णु कोकरकाये नमवन्नि आदित्यवर्णे अश्वधायि च भोगायि धनदायि महाधने धनं मे दशदा देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रदं गातुं यज्ञाय गातुं प्लेनु पट्टुकुनि దండం పెట్టుకోండి गातुं यज्ञाय गातुं यज्ञवदहे दैवी स्वस्तिरस्सनः स्वस्तिर्मा सहस्राक्षः सहस्रमः स भूमिं विश्वतो हृत्वा अर्थदिष्टदशाङ्गुलं पुरुष एवेदं सर्वं सम्मोहितं देवे समस्तवेदं त्वं प्रसन्न भूमिमुक्ति हेतु विद्यां समस्तदेवी भेदा श्रिया समस्तां जगदात्मतुं त्वयेक पूजिता मुग्धायते कालस्थितिपरोशक्ति सर्वभूता याथा देवी सर्ग मुक्तिप्रदायिनी त्वं स्तुताक्षरः सर्वस्य बुद्धिरूपेण जपस्य वृत्ति संस्थिते स्वर्गावर्गपदे देवी नारायणी नमोस्तुते करकारिष्ठ शरणागतिनाथ परित्राण परायणे सर्वस्तारिहरे देवी नारायणी नमोस्तुते अंशयुक्त विवनस्ते ब्रह्मांड रूपधारिणी औषांतकृषे देवी नारायणी नमोस्तुते त्रिशूलचंद्रहितरे महावृषभवाहिरे महेश्वरी स्वरूपेण नारायणी नमोस्तुते मयूरा कुक्कुटावृते महा शक्ति धरणंगे होमानि रूप संस्थाने नारायणी नमोस्तुते शंख चक्र गदांगा दुर्गा परामायुधे चक्रे दृष्टोन्मुसुंदरे वराह रूपिणी शिवा नारायणी नमोस्तुते नरसिंह रूपेण क्रोणग्रेध उदेक्षान् कृतोद्वयं त्रैलोक्यतरिणां सहितं नारायणी नमोस्तुते किरीटिनी महावज्रे सहस्र नयनोच्छले उदा प्राणहरे चेन्द्रे नारायण नमोस्तुते अपूर्वरूपे महारावे नारायण नमोस्तुते भ्रष्टकरालवदने शिरोमाल विभूषणे चामुण्डे मुण्डतमदने नारायण नमोस्तुते लक्ष्मी लज्जे महाविद्ये श्रद्धे पुष्टिस्वरे ध्रुवे तामसे कियन्ते त्वं प्रसीदे नारायणे नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयोद्वसायिने देवी दुर्गा देवी नमोस्तुते एतद्देवदनं सौम्यं लोचनत्रयभूषितं पादुनं सर्वभूतेभ्यः कात्यायिनि नमोस्तुते ज्वालाकलाला वृश्चिघ्रा महेशसुरासुधना त्रिशूलं पादुनो भीति भद्रकाले नमोस्तुते
పాపోభ్యో సుతానిమః అసూరాంగ సంపర్కా చర్చితే కరోజ్వలం శుభాయ ఖడ్గోభవతు చండికే త్వా నయనా తవ భవంతి విశ్వాశ్రయే త్వయి భక్తి నమ్రః దేవి ప్రసీద పరిపాలయోర్ధ్వేద్ధిరా సురావధాదధిన్నేవా సర్వం పాపాని సర్వజగతాం వశం సయాంశు మహాప్రభో ప్రణాతానాం ప్రసీద త్వం దేవి విషాక్తహరిణి త్రైలోక్యవాసిని త్రిశక్తి స్వరూపిణి దుర్గా పరాంబిక దేవత భ్యో నమః. అమ్మా అభిషేక్ పసుపు కుంకుమ పూలు వేసి వెళ్ళండి. ఇక్కడ హరిద్రాక్షర దండం పసుపు కుంకుమ పూలు దర్శనం మీద వేసి వెళ్ళండి. ఒక తర్వాత ఒకరు వేయండి, పూలు వేయండి. ఓం హిమాద్రి తనయా దేవి వరదాం శంకర ప్రియాం లంబోదర్శని ఓం మాయామ్యహం శ్రీ కాత్యాయని దేవతాభ్యో నమః. ఆవాహన శీతలం తీయం నానాగంధ సువాసితం పాద్యం గృహాణ దేవేషి మహా గౌరీ శిలాకృత జ్వాలామణి గృహాంతకాయ నమః. కటాక్షరీక్షణాపేక్ష కమలాక్షి శృంగనాయ నమః. లీలావాస సల్లోలాయ నమః. యమాలోచనాభూషణమే నమః. వారాధన శ్యామ రూపే నమః. నవగోరచూడే నమః. కారుణ్యగుండరాయ నమః. కచ సీమంత రేకాంత లంభ మానకీ లంభికాయ నమః. పుష్పవానశరాయ ఘనోన్మల్లభూతాయ నమః. పాచంద్రకళావరాభిముక్తికాయ నమః. దుర్గేంద్ర ఋషి చంద్ర రేఖ లలాటికాయ నమః. చంద్రమండల సంయుక్త భౌమ కుంకుమ రేఖాయ నమః. కేశా ప్రముక్త కోదండ సద్గుణ ఆంతికాయ నమః. ఓం నాభికా విశేషికాయ నమః. కర్ణమూలీత కొలాల కాంతిత పానవీక్షణాయ నమః. క్షీరాయోచ్ఛాలకార విలస కృష్ణకారకాయ నమః. గృహాలవృషే నమః. చంద్రకారంధూరాయ నమః. చంద్రశూర్ణమండితాయ నమః. గంధారుపహరే నమః. దేశకీనంధికాయ నమః. ప్రతి వివాహకాల శ్రీపూర్ణ కుంభస్థల ద్వయాయ నమః. మధ్యవల్లి ప్రాచ్య ఫలద్వయ వజ్రోక్షసురాయ నమః. స్తన పర్వత పర్యంత చిత్ర కుంకుమ పత్రికాయ నమః. భ్రమహారాలీల రాజీవ మకుల మహాగౌరీ వృదకాస్వరాయ నమః. మహాశివాయ నమః. భవాన్యే నమః. రుద్రాన్యే నమః. భారత్యే నమః. పావనాభృత్యే నమః. వృడాన్యే నమః. చంద్రికాయ నమః. మాత్రే నమః. రత్నే నమః. మంగళదేవతాయ నమః. కాళే నమః. మూర్తే నమః. వీరాయ నమః. కపాల్యే నమః. శూలధారిణ్యే నమః. ధర్మాయ నమః. శాంభవే నమః. మాయాయ నమః. కృష్ణాయ నమః. పద్మార్గరూపిణే నమః. కరుణాయ నమః. ధర్మాయ నమః. భావత్యే నమః. తారణాకృతే నమః. హరాయ నమః. మహేశ్వర్యే నమః. ముగ్ధాయ నమః. హంసిన్యే నమః. హంసవాహనాయ నమః. భాగ్యాయ నమః. హరకర్తే నమః. నిత్యాయ నమః. భక్తిగమ్యే నమః. భయాపహే నమః. మాతన్యే నమః. రసికాయ నమః. మంతాయ నమః. మాలిన్యే నమః. బాల్యదారిణ్యే నమః. శుక్లాయ నమః. సత్యే నమః. తారాత్మికాయ నమః. తన్విన్యే నమః. తారణాదే నమః. పద్మాయ నమః. నీలే నమః. అజితాయ నమః. ఫలాలినే నమః. శంకరే నమః. రమణ్యే నమః. రామాయ నమః. శైలేంద్రతమయే నమః. మయ్యే నమః. బలాయ నమః. ఇంతటి మహత్తరమైనటువంటి నవరాత్రులు జరుపుకోవడం, అందులో ప్రతినిత్యం ఉదయం సాయంకాలం అర్చక స్వాములు చెప్పేటువంటి మంత్రాలు వింటుండడం, ఉదాహరణకు చూడండి, భోజనం చేస్తాం, అందులో తత్వం ఉంది. ఏంటంటే మన అట్లానే దైవ చింతన ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దీన్ని త్రికరణ శుద్ధిగా చేయాలి. ఆర్భాటాలు ఆహారం ఇవన్నీ చేస్తే కాదు, అహం విడవాలి, నాది అనే తత్వాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు 4వ రోజు అమ్మనుగ్రహించే రూపం కాత్యాయని. ఈమె చతుర్భుజాలు, వరదా అభయ హస్తాలుంటాయి. ఖడ్గం ఒక చేతిలో, పద్మం ధరించి వచ్చింది. కాత్యాయనుడు అనే మహర్షి యొక్క తపస్సు చేసి అమ్మవారిని తన కూతురిగా కావాలని కోరుకుంటాడు. అదే విధంగా ఆయన ఇంట జన్మించింది. ఆ జన్మించిన తల్లే కాత్యాయని. బాగా గమనించాలి, ఇక్కడ కాత్యాయన మహర్షి కోరిక మేరకు మాత్రమే ఆమె, చూడండి ఎంత చక్కటి ఆలోచన.
నన్ను మీ అర్చక స్వామి శ్రీనివాస్ గారు ఇక్కడికి రమ్మన్నప్పుడు నేను ఇక్కడికి ఊరికెళ్ళి వస్తే బాగుండదు అన్నట్టుగా ఆ కాత్యాయని యొక్క ప్రత్యేకత గురించి కాస్త భక్తులకు చెప్తే పుణ్యం కలుగుతుంది, ఒక్కరన్న వింటారన్న ఉద్దేశంతో దానిపైన కొంత కసరత్తు చేసి రావడం జరిగింది. చూడండిగా ఈ అమ్మను పూజిస్తున్నట భవసాగరాలు అంటారు. సంసారం, సాగరం, దుఃఖం, ఘోరం అని చెప్పంటారు. మనకు ఉన్నటువంటి 3 భవసాగరాలను దూరం చేస్తుందట. అవేంటివంటే భవ జలది, చింతా జలది, సంసార జలది అనే సాగరాలను ఉద్ధరింపజేస్తుంది. అవేంటివయ్యా అంటే ధర్మార్థ కామ మోక్షాలు. సాధ్యమవుతుందా? అందుకే మన సనాతన ధర్మం 3 మాతాకి, కాత్యాయని మాతాకి, కాత్యాయని మాతాకి. నేను చెప్పే మంత్రం చెప్పండి, అమ్మ మంత్రం. ఓం దేవేంద్రాని నమస్తుభ్యం, దేవేంద్రాని నమస్తుభ్యం, దేవేంద్ర ప్రియభావిని వివాహం భాగ్య మారోగ్యం శీఘ్రలాభంచ దేహి మే. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. మాలిన్యం తొలగని కారణం చేత మనసుకు పట్టినటువంటి మాలిన్యం ఎందుకంటే నేను చెప్తే కోపం వస్తుంది. మేము ఇవాళ దేవుని లింగాన్ని దేవుని ఇంటికి తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాం. మాయ మిమ్మల్ని మింగలే, మీరు మాయ మింగి. మాయ మిమ్మల్ని మింగితే సమస్య లేదు, మాయ మీరు మింగిరు కనుక మేము ఎవరిని చెప్పినా మీకు అర్థం కాదు. సాక్షాత్ బ్రహ్మదేవుడు అమ్మవారు వచ్చి వద్దు బిడ్డ, నన్ను గడగకు బిడ్డ, నన్ను దుర్గకు బిడ్డ, అయ్యగారు చూస్తారు బిడ్డ అన్న మేమే కడుతాం. దుర్గదయ మన శరీరంలో అగ్ని ప్రవృత్తి ఉండాలని శంఖం శరశ్చదయో అని చెప్పి శంఖహారతి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఈ శంఖ చక్రాలు ఎవరివి? విష్ణు భగవానుడి యొక్క సంబంధించినటువంటివి, ఆయనకు చాలా ఇష్టమైనటువంటివి. అనగా శంఖహారతి మోష్యే. ఇది దీన్ని దర్శించడం వల్ల మనలో అనేక రకాలైనటువంటి సందేహాలన్నీ కూడా పోతాయి. శంఖము కలిగిన ఇంట లక్ష్మీ పరిడవిల్లును. అలానే శంకులో పోసిన తీర్థం కనుక స్వీకరించినట్టయితే మన శరీర మాలిన్యం పోతుంది. ఆం శశంక చక్రం సబీరవస్త్రం జలశీలురేక్షణం కుమారహస్తం చక్రం తెలుసు. విష్ణు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకయ్యా అంటే ఆ సుదర్శన చక్రం చేతనే ఎంతో మందిని సంహరించి, లోక కంటకులను సంహరించి మనకు అందరికి కూడా అద్భుతమైనటువంటి సౌభాగ్యాలు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అది చక్రం. చక్రము అంటే మనలో ఉన్నటువంటి అన్ని చక్రాలలో బలము ధైర్యం రావాలి అంటే దానికి సంబంధించి వేడి ఉండాలి, అందులో నుంచి వస్తుంది. శశంక చక్రంగా సపీత వస్త్రంగా ఉన్నటువంటి వారు విష్ణోర్లోకం వేద్యాని ప్రమోదం
చేతులతో నమస్కారం చేసుకోండి. ఆలస్యం అమృతం విషమని, వేగంగా వెళ్ళడానికి దాన్ని వాడాలి. కనుక కొన్నిసార్లు వేగం కూడా అనంతంగా ఉంటుంది. కానీ గరుడు మాత్రం పిలిచిన వెంటనే పలికే దైవం. కనుక గరుత్మంతుడిని గనక ఒక్కసారి స్మరించినా దర్శించినా ముక్తి కలుగును. ఆ వెంకటేశ్వరుని యొక్క సంపూర్ణ కరుణాకటాక్షం కలుగుతుంది. కనుక చూడండి, చక్కగా కళ్ళతో వీక్షించి చేతులు పాలనగా వచ్చినట్టయితే ఆ పావు లీటర్ పాలను మాత్రమే గ్రహించి నీళ్ళని విడిచిపెడుతుంది. చూడండి ఎంత గొప్ప అంశం ఉందో. అందులో మంత్రంలో చెప్పబడ్డది, హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతని. ఈ దేహమే దేవాలయంగా భావించి ఎవరైతే దేహ పూజ చేసుకుంటారో వారందరూ కూడా శరీర మాలిన్యం కాకుండా మనోమాలిన్యం తీయడం కోసం ఈ యొక్క హంసహారతిని కనుక చూస్తే మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా వెళ్ళిపోయి మంచి సద్బుద్ధి మాత్రమే ఉంటుందని చెప్పబడుతుంది. దర్శనమాత్రేణ సకల నిర్మల దోష పీడా పరిహారో అస్తు. మత్స్యావతారం అద్భుతమైనది. దానికి చెప్పబడ్డది, ప్రళయ పయోధిజ మానస వేదం విహితమ విహిత చరిత్రమ గేదం కేశవ త్రీత మీన శరీర అని చెప్పబడ్డది. కేశవధృతుడైనటువంటి ఆ భగవంతుడు మీన రూపంలో వచ్చి మనందరికి కూడా అద్భుతమైనటువంటి అంశాలను నీళ్ళలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా శుద్ధి చేసి దాని ప్రత్యేకత ఏటికి ఎదురీస్తుంది, కష్టాల కడలకి ఎదురీదగలిగిన వాడే మనిషి అని తెలియజేస్తుంది. బాగా వరదొస్తే అందరికి ఎదిగిపోతారు, చావ పైకెళ్తుంది, కాలుష్యం ఇంట్లో ఎప్పుడన్నా పరీక్ష చేసి చూడండి. అంత అద్భుతమైనటువంటిది. భక్తులు నమస్కారం చేసుకొని కష్టాల కడల నుంచి బయటపడదాం, మనం కష్టాలు ఎదుర్కొందాం అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. అపురూపే గుర్తిపట్టే కూడా పెద్ద గుట్టలు తీసుకొచ్చి దాన్ని క్షీరసాన్ని మదించారు అమృతం. గురించి ఆలోచించినను మధ్యను ఉండినను ఆ ఇంట సకల సౌభాగ్యం కాక ఎలాంటి బరువును ఎంతైనా మోయగలిగిన శోభత ఆ ఇంటి యజమానికి ఇస్తుంది అని చెప్పబడినటువంటి యొక్క అంశం. అందుకే మత్స్యాహారతి పడడం జరుగుతుంది. కూర్మావతారంగా చెప్పబడ్డది. ఆ కూర్మావతారంలో అనేక రకాల అంశాలలో ఈ భూమిని తులిస్తే మనకు చక్కటి వెలుగునిచ్చేటువంటి చంద్రుడు వచ్చాడు. మీ అందరికి ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి వచ్చింది. మనందరికి ఇష్టమైనటువంటి పాలు కూడా అక్కడి నుంచి, అంటే అందులో నుంచి ఆవు వచ్చింది. ఆ తర్వాత కాలపుట విషయం వస్తే మన పరమేశ్వరుడు దాచుకున్నాడు. అదేవిధంగా కావలసినవన్నీ వచ్చాయి. లాస్ట్కు అమృతం కూడా వచ్చింది. కనుక చేతుని కనుక తెలిసినట్టయితే
సకలం పూర్వాన్ని కనుక కలిసినట్టయితే సకలం భద్రమష్ణుతే, అన్ని శుభాలు జరుగుతాయని చెప్పబడుతుంది. ఒక అద్భుతమైనటువంటిది నంది విషయంలో మీరందరూ కూడా తెలుసు. మనమందరం కూడా విచిత్రంగా దాన్ని శివుడి మీద పెట్టిన పువ్వును మనం తీసుకోకపోవడం కంటే అది తీసుకొచ్చి నంది మీద పెట్టినట్టయితే ముక్తి కలుగుతుంది. బాగా గమనించండి ఎంత తత్వం ఉందో మన దగ్గర. నంది హారతి ఓ నమస్కారం కుర్యాత్. తోలించి మనకన్నిట్లో కూడా విజయాన్ని ఇస్తుంది ఈ యొక్క కుంభహారతి. చూడండి, దానికి ఉదాహరణగా చెప్తాను నేను. చాలా మందికి కుంభము అంటే తెలియని పరిస్థితి కూడా ఉంది. కుంభము అంటే కడవ, మన ఇంట్లో ఉన్నటువంటి కుండ. ఆ కుండలో నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయంటే అద్భుతం. అవి తాగితే మనకు ఆరోగ్యంగా ఉంటాం. కానీ సర్దిపెట్టే ఉంది మన ఇంట్లో. పాసిపోయిన ద్రవ్యాలు పెట్టుకోవడానికి రెండవ ప్రపంచ యుద్ధంలో మందులు పెట్టడానికి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మీరు దాన్ని ఫ్రిడ్జ్ అని పిలుస్తారు, దాన్ని సర్ది పెట్టి అంటారు తెలుగులో. దాన్ని కూడా 4 అంతస్తులు 5 అంతస్తులు చేశారు. అందులో ఉన్నవి తాగడం వల్లనే డాక్టర్లకు చాలా లాభకారిగా ఉంది. ఇది సత్యం. అందుకనే ఆ సర్దిపెట్టెలో తాగితే గొంతు పోతుంది. పొద్దున ఒక అతను ఇచ్చాడు నాకు, చల్లటి నీళ్ళు తాగండి గురువు గారు చెప్పిన నేను. ఇవి తాగితే మార్కండేయ స్వామి గుడికి వెళ్తే నా మంత్రం వినబడదు, వారు నన్ను ఘోరంగా వీడవడ్రా సన్నుడి గొంతు ఉన్నాడు అనుకుంటారు కనుక గంభీర ధ్వని తాగాలి అంటే కుండలో నీళ్లు తాగితే శరీరం చల్లబడుతుంది. గంభీర ధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం, చక్కగా అందంగా మాట్లాడే అవకాశం వస్తుంది. నాయన ఈ నాయన दुर्गा माता की कात्यायनी माता की మార్కండేయ స్వామి 27 నక్షత్రాలు 12 రాసులు. ఎవరైనా మనకి ఎక్కువ చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. 27 2 7 9 తర్వాత 27 నక్షత్రాలకు 4 పాదాలు 108 8 1 9 కనుక ఎవరు పుట్టినా 20 నక్షత్రాల్లో పుట్టాలి. ఎవరెవరి నక్షత్రంలో దోషాలు ఉన్నాయో అన్ని దోషాలు పోవడానికి ఈ నక్షత్ర హారతిని దర్శించిన మాత్రమే ఈ యొక్క దోషాలు పోతాయని ధర్మం చెప్పుకుంటారు. చూడండి ఎంతో గొప్ప విషయం ఉంది. దోషాలు పోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 6 దుర్మార్గులు వస్తారని చెప్పబడ్డది. ఎప్పుడు వ్యాసుడు చెప్పాడు భాగవతంలో 5000 సంవత్సరాల క్రితమే. అందులో మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే వ్యాపారస్తులు, రెండో వారు వైద్యులు, మూడో వారు విద్యా సంస్థలు, నాలుగో వారు వచ్చేసి బ్రాహ్మణులు, ఐదో వారు ప్రవచనకర్తలు. చూడండి ఎంత చక్కగా బ్రాహ్మణులు కూడా విడిచిపెట్టలే వ్యాసుడు. ఎందుకంటే బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళేందుకు ఒక అడ్డు నొప్పి లేచిందని చెప్పావనుకో
ఏదో అయిందని చెప్పామనుకో ఈ దోషం ఆ దోషం అని చెప్పి పూజలు చేస్తారు. ప్రవచనకర్త చక్కగా చెప్తాడు ఉల్లి వెల్లుల్లి వాడుతుంది అని తింటాడు. అంటే కలియుగంలో లక్షణాలు అని చెప్పాడు. ఈ లక్షణాలు ఇక్కడ నుండి మీరు ఆశ్చర్యపోతారు. ధన్వంతరి మన వైద్యరాజు, మనందరికీ కూడా భారతదేశంలో సుశ్రుతుడు, తర్వాత వాగ్భటుడు ధన్వంతరి. వారు ఎవరికి ప్రచారం చేసుకోలే, మీరు గమనించాలి. డాక్టర్లకు ప్రచారం లేదు గతంలో, ఎవరి ద్వారా తెలుసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు లేదు, టీవీలో చక్కగా యాడ్ వస్తుంది, మా హాస్పిటల్కి రండి. మా ఎవరైనా కోరుకుంటారండి అలా? విద్యా సంస్థలు, వ్యాసుడు గురువే. తర్వాత ఎంతో మంది గురువులు ఉన్నారు, పాఠం చెప్పారు. శాంతి బొమ్మనాథ మహర్షులు అందరూ కూడా వారి గురించి తెలుసుకుని వెళ్ళారు, వారి దగ్గరికి వెళ్ళారు. మా బడికి రండి, మా బడికి రండి. ప్రవచనకర్తలు టీవీలలో వాళ్ళు సొంత డబ్బా చెప్పుకుంటారు. ఇలా వ్యాపారస్తులు ప్రకటనలు. అంటే ఇవన్నీ కూడా కలియుగం రావడానికి నిదర్శనం అని చెప్పి ఒకే ఒక శ్లోకంతో భాగవతంలో చెప్పాడు. అందుకనే భారతీయులు భారతాన్ని రామాయణాన్ని చదవాలి, ఆచరించాలి. అంతే తప్ప మేము భజన చేస్తాం, పాట పాడతాం, గోవిందాం అంటే ఏది రాదు. పాడాలి, వినాలి, ఆచరించాలి. ఎప్పటికీ కూడా ఎవరు పుట్టినా 27 నక్షత్రాలే కనుక అందులో 27 ఉన్నాయి. 7 + 2 9 మన భారతీయ సంఖ్య, అది సనాతన ధర్మ సంఖ్య కనుక నమస్కారం చేసుకుని ఆ ఆజ్ఞ యొక్క దర్శించేదే నక్షత్ర. दुर्गा माता की, कात्यायनी माता की, नक्षत्र मंडलानिकी, सनातन धर्मानिकी, गो माता की, जय भारत माता की. ధన్యవాదాలు. మా మాటలు మీ చెవులకు ఆలపించి ఆచరించినట్లయితే సంతోషిస్తుంది ధర్మం. ఆలపించి తర్వాత ఆచరించిన ఆనందమే. ఎవరికైనా మనసుకు బాధ కలిగినట్లయితే జై భారత్, జై భారతి. శ్రీ మాత్రే నమః. శ్రీ సాక్షాత్ పరమేశ్వర స్వరూపాయ హరి ఓం. विद्या बुद्धि प्रदायक गजवदना गौरी नंदन गंगाधर शिव शंभो शंकर हम परमेश्वरी अखिलांडे श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां परमानंद रूपिणी पालय मां जय मुलिवे शुभ जय मुलिवे जय हारति गुरु नारायण जय मंगलमो मां प्रार्थना पच्च पच्चनी पंदिरिलोन पैरि मूर्तिको देवी ఏట ఏట నీ నామమునెప్పుడు తలుతుము నిన్నే దేవి తలుతుము నిన్నే కొలుతుము నిన్నే మరువక నిన్నెప్పుడు ఓ దేవి
అమ్మకు సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులివ్వరే జయ జయలు పాడరే జయ జయలు పాడరే ఓంకార హరిదారిని ఒడియం పోయరే నమో నారాయణకి నైవేద్యం పెట్టరే ఓంకార
Yeah.
ఉయ్యాలో వాడు గోపమ్మ ఉయ్యాలో పారదలి
నందన రామ 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 దశముఖ వర్ధన రామ రామ నందన రామ
అభిషేకించే పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా నీ గుండె చౌకటి నీ పువ్వులనే కంటి పాపలుగా సీతాజల పూలే నీలో గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద నిత్య నిర్మల నిత్య నిర్మల నిర్మల శ్యామ నిర్మల శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష అమ్మ నోరు మాత్రమే గోకుల నందన గోవింద నందనందన నయనిత చోర పశుపాలక శ్రీ పాప విమోచన గోవింద హరి గోకుల నందన గోవింద హరి గోవింద
వజా అంటారు దాన్ని.